ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు గడిచినప్పటికీ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాల, హత్యలను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు నగరంలోని వియాస్ సెంటర్ వద్ద గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్రంలో జరిగే అఘాయిత్యాలను నివారించేలా మహిళల మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్న తెలుగుదేశం పార్టీకి చెందిన సైకోలను కఠినంగా శిక్షించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకి హోంమంత్రి అనిత మంచి బుద్ధి ప్రసాదించమని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలోని బాలికలు, విద్యార్థినులు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, హత్యలకు నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం తరపున ఆందోళన చేపట్టాం. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో మహిళల పట్ల, మైనర్ బాలికల పట్ల రోజు రోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఈ అఘాయిత్యాలు నివారించాలని, అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మహనీయుడు బాబాసాహెబ్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలు శ్రీమతి మహిళా గౌరి గారు మాట్లాడుతూ సూపర్ 6 పేరుతో అలివి కానివి అమలు చేసి ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంవత్సరం గడిచినప్పటికీ ఒక హామీని కూడా అమలు చేయకుండా మోసం చేస్తోందని తెలిపారు. ఈరోజు అమలు కాని హామీలు ఇచ్చి సూపర్ 6 పేరుతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించి జనాన్ని నమ్మించి మోసం చేసి నేటికి ఏడాది కాలం పూర్తయింది. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వంలో ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కానీ, మహిళా రక్షణ కానీ, బాలికల రక్షణలో విషయంలో పూర్తిగా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇటీవల జరుగుతున్న సంఘటనలే దీనికి నిదర్శనం. అనంతపురం జిల్లాలో జరిగిన సంఘటన కానివ్వండి, సత్యసాయి జిల్లాలో జరిగిన సంఘటన, అలాగే విశాఖ భీమిలి రోడ్లో జరిగిన సంఘటన, పిఠాపురంలో కానీ, కడపలో కానీ, తిరుపతిలో కానీ ముఖ్యంగా బాలికల పైన ఇటీవల కాలంలో అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఒక తల్లిగా చాలా బాధపడుతున్నాను. నిజంగా బిడ్డను బయటికి పంపించాలంటే వాళ్ళు తిరిగి మన ఇంటికి వచ్చే వరకు ఆ తల్లి ఆవేదన ఏ విధంగా ఉంటుందో నేను అనంతపురం సత్యసాయి జిల్లాలో జరిగిన సంఘటన నిజంగా మహిళల లోకమే కాదు, యావత్ పురుష లోకం కూడా అసహించుకునే విధంగా ఆ సంఘటనలు ఉన్నాయి. ఒక ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థి మిస్ అయిందని ఆ తల్లిదండ్రులు కేసు పెడితే 6 రోజుల తర్వాత కూడా విచారణ జరపలేదు. అదే నిన్న కొమ్మినేని గారిని అరెస్ట్ చేయడంలో మాత్రం హుటాహుటిన హైదరాబాద్కి వెళ్ళి కొమ్మినేని గారిని అరెస్ట్ చేయడం అంటే ప్రశ్నించే గొంతుకులను అరెస్ట్ చేయడంలో ఉన్న ఇంట్రెస్ట్ మహిళా రక్షణ కల్పించడంలో వైఫల్యం చెందింది. అదేవిధంగా నిన్న ఇంకొక పాపను చూసాం. సో 9వ తరగతి చదువుతున్న బాలిక, సో 6 నెలలుగా 14 మంది కలిసి ఆ పిల్లపైన అత్యాచారం. తండ్రి లేడు, తల్లి మానసిక పరిస్థితిలో ఉంది. అలాంటి ఒక బాలిక పైన ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారంటే ఈ ప్రభుత్వం వైఫల్యం ఏంటో పూర్తిగా తెలుస్తూ ఉంది. మహిళల రక్షణకి, బాలికలను రక్షించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళా రక్షణ కోసం ఒక దిశ చట్టాన్ని తెచ్చారు. ఆ చట్టం ద్వారా ఎంతోమంది మహిళలకు ఈరోజు రక్షణ కల్పించబడింది. కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేసి చూపించిన శ్రద్ధ మహిళా రక్షణలో మాత్రం చూపించడం లేదని ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లి ఆవేదన. ప్రతి ఒక్క ఇంట్లో కూడా చెల్లో, అక్కో, భార్యో, బిడ్డలో ఉంటారు మహిళలు. వాళ్ళందరూ బయటకు వెళ్ళాలంటే ఈరోజు భయపడే పరిస్థితులు ఉన్నారు. కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పాను. అదేవిధంగా ముక్కుపచ్చలారని బిడ్డలపైన, బాలికలపైన ఈరోజు జరుగుతున్న అఘాయిత్యాలను పూర్తిగా అరికట్టే విషయంలో హోంమంత్రి గారు దృష్టి సారించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రెస్ మీట్ పెట్టడంలో ఉన్న ఇంట్రెస్ట్ అనంతపురంలో జరిగిన సంఘటన కానివ్వండి, సత్యసాయి జిల్లాలో జరిగిన సంఘటన కానీ కనీసం ఖండించలేదు కదా. వాటిపైన పూర్తిగా చర్యలు తీసుకోమని ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోయారు ఒక మహిళా హోంమంత్రి. మహిళా పక్షపాత నిలబడాల్సిన వారే ఈ విధంగా స్టేట్మెంట్ ఇవ్వకుండా మిగతా విషయాలపైన శ్రద్ధ పెట్టడం చాలా బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున అండగా నిలుస్తుంది. ప్రజా సమస్యలకి గొంతుకై ప్రశ్నిస్తున్నది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, అరాచకాలు నిత్యం జరుగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన రోజు నుండి రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు మరియు వేధింపులు, కుటుంబాలపై దాడులు పెరిగిపోయాయి.
ఇలాంటి సంఘటనలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మద్యం షాపులు ఎక్కువైపోయినాయి, మంచినీళ్ళు దొరకటం లేదు, మద్యమే ఎక్కువగా దొరుకుతుంది. ఇకనైనా ప్రభుత్వం నుండి చర్యలు పునరావృతం కాకుండా శాంతి భద్రతలు కాపాడాలని కోరుకుంటున్నాం.